ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. సార్ అట్లెట్లా సార్ అంటే, నువ్వు ఒక వస్తువుని అమ్మినావు అనుకో, అది నువ్వు నగదుకు అమ్మొచ్చు, అరువుకు అమ్మొచ్చు. నువ్వు ఒక వస్తువుని కొన్నావు అనుకో, అది నగదుకి కొనొచ్చు, అరువుకి కొనొచ్చు. అక్కడ నీకు క్యాష్ అనేది స్టేట్మెంట్లో ఇన్వాల్వ్ అయితే క్యాష్ లేదా పర్సన్, ఓకేనా. బట్ ఇక్కడ నువ్వు జీతం ఇచ్చినావంటే అరువుకి ఇస్తావు జీతం. సరే, నీకు ఇప్పుడు శాలరీ పడ్డదంటే ఇన్ ద సెన్స్ ఏంటి? శాలరీ పడ్డదంటే ఇన్ ద సెన్స్ ఏంటి? నీకు ఖచ్చితంగా అక్కడ నగదు నీకు వచ్చింది. లేదా నువ్వు ఒక ఆఫీసర్ అనుకోని నేను శాలరీ ఇచ్చిన అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? నువ్వు నగదు ఇచ్చినావు. అంటే క్యాష్ అనేది అన్ని వేళలా మనకు కనబడదు స్టేట్మెంట్లో. ఎప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు అరువు నగదు, కొనుగోలు చేసేటప్పుడు అరువు నగదు, ఆ రూపంలో మనం క్లియర్గా ఉండొచ్చు. బట్ వేతనాలు కానీ సాలరీస్ కానీ ఈ విషయంలో నువ్వు జీతం ఇచ్చినా అంటే ఇచ్చినా అని చెప్తావు, లేకపోతే లేదని చెప్తావు, అంతే కదా. జీతం ఇచ్చినా అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? నువ్వు నగదు ఇచ్చినట్టే కదా, అంటే నీకు కనబడకుండానే అక్కడ క్యాష్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇలాంటి సందర్భంలో నువ్వు ఏం చేస్తావంటే సాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్గా రాస్తాం. సాలరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంటే ఇక్కడ నీకు క్రెడిట్లు అంటే జీతాల అకౌంట్ డెటార్ టు నగదు అకౌంట్గా రాస్తాం. సో ఇక్కడ నీకు ఏమవుతుంది? క్యాష్ అకౌంట్ అవుతుంది, ఓకేనా.